లేదు ఎగిరి. అప్పుడు అర్థం చేసుకోవాలా ఏమని? ఇటు ఏమీ లేనాడు కాబట్టి ఎగిరిగిరి చెప్పండి పడతా ఉన్నాడు. అన్నీ ఉన్నాకు నోరు తెరవండి. తినేదానికి తిండి ఉండదు కానీ, వేసుకునే దానికి శుభ్రమైన బట్టలు ఉండవు కానీ, ఆడు మాట్లాడే మాటలు కోటలు దాటిపోతాయి. అర్థమవుతుందా? వాళ్ళు వద్దురా, ఎందుకు దాంతో ఏం పని, ఆపే, అదే చాలు, ఆపేది పని ఆపే. హల్లెలూయా చెప్తాం బిగ్గరగా ఒకసారి, హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, పరలోక సంబంధి పోలిక మనం గమనిస్తే విధేయత గల మనిషి పోలిక ఆయన ధరించుకున్నాడు. అదే విధేయత గల మనిషి పోలిక మనం ధరించుకుందుముగాక. హల్లెలూయా హల్లెలూయా. బైబిల్లో ఉన్న మాట తెలిసిన పిల్లలారా, తల్లిదండ్రులకు మీరు విధేయులై ఉండండి, లోబడి ఉండండి. ఇది ధర్మమే, ఇది ధర్మమే. ఈరోజు చూడండి, కొంచెం చదువు వచ్చి ఉంటే చాలు, కొంచెం చదివి ఉంటే చాలు. ఏమండి, చదివి 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 ఒకవేళ 50,000 రూపాయలు, 70,000 రూపాయలు, లేకపోతే 80,000 రూపాయలు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండి ఏమండి కాస్త ఆ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు అనుకోండి, లేకపోతే బ్యాంకులో, లేకపోతే ఇంకో దాంట్లో ఆయన ఉద్యోగం చేస్తూ ఉన్నాడు అనుకోండి. ఎప్పుడన్నా వాళ్ళ మమ్మీ లేకపోతే వాళ్ళ అమ్మ, అర్థమవుతుందా, ఒక మాట చెప్తే నీకేం తెలుసు మమ్మీ ఏంటంట, నోరు తెరవండి, తెలియకుండానే నిన్ను పెంచారా? తెలియకుండానే కష్టపడ్డారా నీకోసం? తెలియకుండానే రూపాయి ఖర్చు పెట్టి నీకు చదివించారా? తెలియకుండానే నిన్ను పెద్దోళ్ళు చేశారా? తెలియకుండానే ఏమండి నువ్వు ఆ స్థితిలోనికి రాగలిగేటట్లుగా చేశారా? అర్థమవుతుందా? మిడినాలం బుద్ధి అంటారు దాన్ని. నీకేం తెలుసు మమ్మీ అంటే, వీడు చదువుకున్న చదువు అది నేర్పిస్తుంది, వీడు పొందుకున్న జ్ఞానం అది నేర్పిస్తూ ఉంది. పెద్ద చిన్న గురువు దైవం అనేది లేకుండా అలా బ్రతకమని నేర్పిస్తూ ఉంది. అర్థమవుతుందా? తల్లి తల్లే, తండ్రే పిల్లవాడు. చెప్పండి, అమ్మకి 80 సంవత్సరాలు రావచ్చు, నువ్వెవరు తల్లికి? దాన్ని గుర్తుపెట్టుకో ప్రియమైన వాళ్ళ. ఏమీ తెలియకుండా, ఏమీ లేకుండా ఏమండి నిన్ను ఆ స్థితిలో తీసుకురాలా, నిన్ను చదివించలా, నీ బాగోగులు చూడలా. అర్థమవుతుందా? నీకు ఉద్యోగం వచ్చేదాకా కష్టపడి రూపాయి ఏమండి కూర్చి నిన్ను ఆ స్థితిలో తీసుకురాలా. ఇప్పుడేదో నువ్వు 4 అక్షరాలు నేర్చుకున్నావు, ఇప్పుడేదో సాఫ్ట్వేర్ అంటున్నావు, లేకపోతే హార్డ్వేర్ అంటున్నావు, లేకపోతే బ్యాంక్ అంటున్నావు, లేకపోతే ఇంకొక ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం అంటున్నావు. అప్పట్లో నువ్వేం సంపాదించినావు అనేవాళ్ళు లేరా? నేను సంపాదిస్తున్నా ఇప్పుడు. అప్పట్లో నేను కష్టపడి కూర్చిపెట్టి చదివిస్తే కదరా ఈరోజు నీకు ఉద్యోగం వచ్చింది. అది అర్థం కావడం లేదా? ఆ స్థితిని గుర్తిరగలేకపోతున్నావా? అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళరా? కనుక యేసయ్య చూడండి, విధేయత గల మనిషి పోలికను ధరించాడు ప్రియమైన. ఏది? దేవుని కుమారుడై ఉండి దేవునితో కూడా విడిచిపెట్టకూడనే భాగ్యమని ఎంచుకోకుండా సమస్తాన్ని త్యజించి సమస్తాన్ని పక్కన పెట్టి ఈ లోకానికి ఎలా వచ్చినట్టే విధేయత గల మనిషి పోలికను ధరించుకున్నాడు. యేసయ్యకే మహిమ కలుగును గాక. అట్టి స్థితిలోనికి ఒక్కొక్కరు ప్రభు తీసుకుని వచ్చును గాక. హల్లెలూయా. ఆ మధ్య కొంచెం పరిస్థితి బాగలేదు, కుటుంబంలో పరిస్థితి బాగలేదు. భార్యాభర్తకే కొంచెం అర్థమవుతుందా? 63గా ఉండాల్సిన వాళ్ళు 36గా మారిపోయారు. అర్థమైందా? 63 అంకె ఎటుంటుంది చెప్పచ్చుగా. ఒకదాని ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటుంది, ఒకరితో ఒకరు పలకరించుకుంటూ ఉంటారు, ఒకరి బాగోగోకలు తెలుసుకుంటూ ఉంటారు. 63 చూడండి, కావాలంటే ఇటు తిరిగి ఉంటుంది. అదే 36 చూడండి, ఇటు తిరిగి ఉంటుంది. 6 ఇటు తిరిగి ఉంటుంది. దీని పని ఇదే, దీని పని భార్య పని భార్య, భర్త పని భర్త. ఆమె ఉద్యోగం ఆమె జీతం ఆమె బతుకు ఆమెది. ఈయన ఉద్యోగం ఈయనది, ఈయన బతుకు ఏమది ఈయనది, తర్వాత ఈయన ఖర్చు
ఏనది ఈమె సంపాదించింది ఆయనకి సంబంధం లేదు, ఆయన సంపాదించింది నోరు తెరవచ్చుగా, ఇంక లేదు. ఇక మొరపాటు కూడా ఒకవేళ ఏదన్నా అన్నామనుకో ఇక బగ్గులు లేస్తారనమాట, అక్కడ మంట లేస్తారనమాట. మామూలు కూడా పరిస్థితి. అలాంటి పరిస్థితులు కొనసాగుతూ ఉంటే మొత్తం మీద తెలిసి సాగుకులంగా అక్కడ అడుగుపెట్టి ఏమండి ఏదో కొంచెం ఇది సమాధాన పరుద్దాం కొంచెం జాగ్రత్తగా ఉంటారు కదా, బాగుంటే మంచిది కదా, మందిరానికి వస్తున్న ఇలా ఉంటే బాగుండదు కదా, సాక్షులుగా ఉండాలి కదా అని అనుకుంటే ప్రియమైన వలన పోయి ఏమయ్యా కొంచెం తగ్గించుకోవచ్చు కదా అని అంటే, నేనెవరిని మగాణ్ణి, నేనెవరిని దాని అంటారు కదా, దాని భర్తని నన్ను తగ్గించుకోమంటారా? దానికి చెప్పు. అర్థమవుతుందా? సరే, ఆమెకి చెప్తే ఆమె ఏమంటుంది? ఇక మీరు చెప్పండి, చెప్పరేమండి? మీరేం సామాన్యమా? మీరేం తక్కువ చదివారా? తక్కువ తిన్నారా? ముందు చెప్పండి. ఇక ముందు అయినా ముందు ఇదే అన్నమాట. అక్కడ రగడ ఎంత దారుణమో గమనించండి. అరే యేసయ్య ఏ పోలిక ధరించుకున్నాడు చెప్పండి గట్టిగా? విధేయత గల మనిషి పోలిక ఆయన పరలోక సంబంధి, ఆయన ఈ లోక సంబంధి కాదు. మనం యేసు ప్రభువుని నమ్మి విశ్వసించి ఏమండి ఆయన దగ్గరికి వచ్చింది ఎందుకంటే మనం కూడా ఒక రోజున ఎలా మారిపోవాలి? పరలోక సంబంధులుగా మారాలి. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులు కూడా అలాగే ఉంటారు కదా. పరలోక సంబంధి పోలిక నువ్వు ధరించాలి కదా. పరలోక సంబంధి పోలిక ఏంటి? విధేయత గల మనిషి పోలిక. నిశ్చయముగా స్థితిలోనికి వచ్చుదురుగాక. హల్లెలూయా. నా ప్రభువా కార్యము చేయునుగాక. బైబిల్లో ఒక వాక్యం మీకు చూపిస్తాను, చూస్తారా? చూడండి. రాజుల మొదటి పుస్తకం 12వ అధ్యాయం 7వ వచనం. రాజుల మొదటి పుస్తకం 12వ అధ్యాయం 7వ వచనం చూడండి. వారు ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలము తలపైకెత్తండి. సొలొమోను కుమారుడైన రెహబాము రాజ్యాన్ని పరిపాలించే రాజుగా మారాడు. మారిన తర్వాత ఆ ప్రజలందరూ వచ్చి రెహబాము దగ్గరికి అడుగుతా ఉన్నారయ్యా, మీ నాన్న మమ్మల బాగా శ్రమ పెట్టాడయ్యా, కష్టపెట్టాడయ్యా, ఇబ్బంది పెట్టాడయ్యా, ఇరుకు పెట్టాడయ్యా, కనుక మీ నాన్న కొంచెం ఎక్కువగా శ్రమ పెట్టి బాధ పెట్టాడు కాబట్టి ఆ శ్రమ, ఆ బాధ, ఆ ఇరుకు కొంచెం తగ్గించయ్యా, మా వల్ల కావట్లేదయ్యా, కొంచెం తగ్గించయ్యా అని అంటే ఆయన అవునా 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 అని 3 రోజుల తర్వాత రాకుండా సమాధానం చెప్తాను అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఈలోపు వాళ్ళ తండ్రి పరిపాలనలో ఉన్న ఆలోచనకర్తని పిలిచి ప్రజలు ఈ మాట అన్నారు, ఏం చెప్పమంటారు అని అంటే వారు ఈ మాట చెప్పారు. ఏమని? ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడవై, ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడవై. ఏది? ఈ ఒక్క రోజు. వాళ్ళు అడిగారా? అలాగే అని చెప్పేసాయి. అలాగే చేస్తానులే, ఇబ్బంది ఏం లేదులే అని చెప్పి వాళ్ళేం చేస్తా తెలిసిన సదాకాలం నీకు దాసులుగా ఉంటారు. అమ్మాడు చూడండి అక్కడ. ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ఉత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలం. ఒకసారి గమనించండి, వాళ్ళు ఎంత గొప్ప ఆలోచన, ఎంత గొప్ప మాట చెప్పారు చూడండి. రాజుగారితో ఉన్న వాళ్ళ తండ్రి రోజుల్లో ఉన్న ఆలోచనకర్తలు చూడండి. రాజా చాలా మంచి పని చేసావు, 3 రోజుల తర్వాత రమ్మని, ఇదిగో ఈ మాట చెప్తా ఉన్నాం. ఈ దినాన ఈ ఒక్కరోజు వాళ్ళ దాసులు అయిపో, సదాకాలం వాళ్ళని కాళ్ళ దగ్గర పడి ఉంటారు
అని అంటే అది వీడికి గిట్టక, ఆ తర్వాత తన తోటి యవ్వనస్తులు ఉంటారే, అల్లరి శాస్త్రులు చిల్లర శాస్త్రులు వేస్తుంటారే, వాళ్ళని పిలిపించి, ఆ యవ్వనస్తుని పిలిపించి ఆలోచన అడిగితే, నా తండ్రి కంటే ఇంకొంచెం భారం ఎక్కువ చేస్తా, అర్థమవుతుందా, ఇంకొంచెం వేదన ఎక్కువ చేస్తా అని ఎప్పుడైతే అన్నారో, ఆ తర్వాత రాజ్యం ఏమైపోయింది? 2 ముక్కలు అయిపోయింది. రాజ్యం 2 ముక్కలు అయిపోయింది. రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, అధికారాన్ని పోగొట్టుకున్నాడు, సమస్తం పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత పారిపోయిన స్థితి ఉంది. అర్థమవుతున్న ప్రియమైన వాళ్ళరా? కనుక నీ వ్యక్తిగత జీవితంలో అది గుర్తెరగలగాలి. ఎంతగా అయితే నువ్వు విధేయత చూపగలిగిన స్థితిలోనికి వచ్చి విధేయతను ధరించుకొని ఎవరు నడిపించబడుతూ ఉంటావు, అప్పుడు నువ్వు అనుకోవాలి, నేను ఆయన పోలికలోనికి వస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా విధేయతలోనికి నువ్వు రాగలగాలి ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? మీరు ఇంకా గమనించండి, లోకములోనైనా లేకపోతే బైబిల్లో దేవుని బిడ్డలను గమనించండి, ఉన్నతమైన స్థితిలోనికి వచ్చిన వారు ఎవరు చెప్పండి? విధేయత గలవారా, విధేయత లేనివారా? గట్టిగా చెప్పండి. లోకంలో మీరు చూడండి, ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. ఏది మీకు అందరికీ బాగా తెలుసు, డబ్బులు ఊరికే చెప్పొచ్చుగా, డబ్బులు ఊరికే రావు అని చెప్పేసి ఒక గుండె వేసుకుని చెప్తూ ఉంటాడు కదా ఆయన చూడండి, వాళ్ళ అమ్మ మెడలో ఉన్న చిన్న చెయ్యిని తీసుకెళ్ళి మెడ్రాసులో అమ్మి ఏమండి ఆ డబ్బులతో మరలా బంగారం కొనుక్కొని మరలా వచ్చి వ్యాపారం చేసుకుంటా ప్రారంభించాడు. ఆ వ్యక్తిని చూడండి, ఆ వ్యక్తిలో ఎదురు చూసి గర్వం కనిపిస్తుందా, అహంకారం కనిపిస్తుందా, లెక్కలేనితనం కనిపిస్తుందా? అర్థమవుతుందా? తన భార్య పట్లైనా, తన పిల్లల పట్లైనా, తన దగ్గర ఉద్యోగస్తుల పట్లైనా, ఏమండి ఎవరి పట్లైనా సరే అహంకారం, గర్వం కనిపిస్తుందా? అర్థమవుతుందా? మీరు కోటీశ్వరులు చూడండి కావాలంటే, లక్షాధికారులు చూడండి, పెద్ద ఆస్తిపరులు చూడండి మీరు కావాలంటే, అర్థమవుతుంది. బైబిల్లో మీరు చూడండి, యోసేపును చూడండి, దావీదును చూడండి, దానియేలును చూడండి, ఇలా ఒక్కొక్కరి చరిత్రలో మీరు జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలన చేయండి. ఎక్కడైనా వాళ్ళు అహంకారం ఉందేమో చూడండి, గర్వం ఉందేమో చూడండి. ఎవరైనా సరే ఎంత వినయమో, ఎంత విధేయత కలిగిన జీవితం జీవించారో. దావీదు అంటాడేమని, నేను ఎంతటి వాడని, నా కుటుంబం ఎంతగా నన్ను హెచ్చించుటకు నాలో ఏముందయ్యా, నేను ఏ పాటి వాడినయ్యా, యేసయ్యకి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైన వాళ్ళరా, మీ జీవితంలో జయ జీవితం పొందాలని ఆశపడినప్పుడు, ఒక ఉన్నతమైన స్థితిలోనికి రావాలని కోరుకున్నప్పుడు, ఏమంటే మీరు పొందుకోవాల్సిన పోలిక ఏంటి తెలిసినా, ధరించాల్సిన పోలిక ఏంటి తెలిసినా, వినయ విధేయత గల మనిషి పోలిక ధరించుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. విధేయత గల మనిషి రూపం, విధేయత గల మనిషి స్వభావం, విధేయత గల మనిషి పోలిక నువ్వు ధరించగలగాలి. యేసయ్య అది ధరించాడు చూడండి. అంతటి స్థితిలో ఉన్నా సరే, అంత గొప్పవాడైనా సరే అంతగా అంతగా విధేయత చూపాడు తన తల్లిదండ్రులకు ప్రియమైన వాళ్ళు. అట్టి కృప దయచేయును గాక. బైబిల్లో మీరు ఇంకా చూడాలని ఆశపడితే చూడండి, మత్తయి సువార్త 3:11 గమనించండి. మత్తయి సువార్త 3:11, మారు మనసు నిమిత్తము నేను నేలలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనా నేను పాత్రును కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిసం ఇచ్చును. 14 చూడండి. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యుద్ధకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూసెను. కానీ యేసు, ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఈలాగు నెరవేర్చడం మనకు యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ మాటలు మీరు చూస్తే ప్రియమైన వాళ్ళరా, ఒక 6 నెలల ముందు యోహాను ఈ లోకానికి వచ్చాడు. అర్థమవుతుందా? వయసు చెప్తున్నా, 6 నెలల ముందు. 6 నెలల తర్వాత యేసు ప్రభు వచ్చాడు. అర్థమవుతుందా? ఈయన మార్గము సరళం చేసేదానికి పంపించబడినవాడు ఎవరు? యోహాను. అర్థమవుతుందా? ఆయన స్థితిని మీరు గమనించండి. ఆయన స్థితిని గమనిస్తే అడవుల్లో తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ? నోరు తెరవండి. జనాలు ఉన్న చోట ఉండడం.
అడవుల్లో తిరుగుతూ ఉంటాడు, మిడతలు దొరికితే కొట్టుకుంటాడు, చంపుకుంటాడు, తింటాడు, తేనె దొరికితే తింటాడు, మొల చుట్టూ తోలు దట్టి కట్టుకు, అంటే శుభ్రమైన వస్త్రధారణ కూడా లేదు ఆయనకి. శుభ్రమైన వస్త్రము లేదు, శుభ్రమైన తిండి లేదు, శుభ్రమైన పడక లేదు, శుభ్రమైన గూడు లేదు. అర్థమవుతుందా? ఆయన ఎవరంటే యోహాను దైవజనుడిగా తీర్చిదిబడిన వ్యక్తి. అర్థమవుతుందా? అలాంటి దైవజనునికి, అలాంటి సేవకునికి కూడా యేసయ్య ఎలా ఉన్నాడంట చూడండి, అక్కడ చూడండి. ఆయన ఏమంటాడు, యోహాను ఏమంటాడు, నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారు ఇప్పేదానికి కూడా నేను పాత్రుని కాదు, నేను యోగ్యుని కాదు, ఆ అర్హత కూడా నాకు లేదు, ఆయన తాకేదానికి కూడా అర్హత లేదు, అంత గొప్పవాడు, అంత శక్తిమంతుడు అని యేసయ్యని అంతగా ఫోకస్ చేస్తూ ఉంటే, అంతగా ఘనపరుస్తాడు, గొప్ప చేస్తూ ఉంటే యేసయ్య లోపు వచ్చాడు. యేసయ్య లోపు వస్తే నాకు బాప్తిసం ఇవ్వా అంటా ఉన్నాడు. అయ్యా, నేను నీ దగ్గర బాప్తిసం పొందవలసిన వాడి ఉండగా నీవు నా దగ్గరికి వచ్చి బాప్తిసం పొందడం ఏంటయ్యా అంటే, ఆయన అంటాడు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నది. యేసయ్య చూడండి ఎంత విధేయత, ఎవరికే ఒక దైవ సేవకునికి ఏమంటే ఎంత విధేయత కలిగి ఉన్నాడు గమనించిన ప్రియమైన వాళ్ళరా. అన్ని రంగాల్లో ఆరితేరిన వ్యక్తి కాదు, మంచి స్టేటస్ ఉన్న వ్యక్తి కాదు, మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి కాదు, మంచి పేరు పొందిన వ్యక్తి కూడా కాదు యోహాను. అర్థమవుతుందా? పేరు ప్రఖ్యాతులు పొందిన సేవకుడు కూడా కాదు. మంచి గూడు లేదు, మంచి గుడ్డ లేదు, మంచి తిండి లేదు. అలాంటి స్థితిలో నడిపించబడుతున్న ఒక సేవకునికి యేసు ప్రభు చెప్పండి విధేయత కలిగి జీవిస్తా ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఎప్పుడైనా కానీ ప్రియమైన వాళ్ళరా, వాళ్ళకున్న స్టేటస్కి, లేకపోతే వాళ్ళకున్న స్థితికి, వాళ్ళకున్న గౌరవానికి, వాళ్ళకున్న ఘనతకి ఎప్పుడు విలువ ఇవ్వాల. మీరు చూసారా? ఎప్పుడైనా గమనించారా? మనిషికి విలువ ఇచ్చాడు, మనిషి అని విలువ ఇచ్చాడు. ఆయన విధేయత గల మనిషి పోలిక ధరించుకున్నాడు కాబట్టి ఆయన మనిషికి విలువ ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళ, దాన్ని మనం గుర్తెరుగుదుము గాక. ఈరోజు చాలామంది చూడండి, స్టేటస్కి విలువ ఇచ్చేవాళ్ళు ఉంటారు, లేదా వాళ్ళు ఉన్న స్థానానికి, స్థితికి విలువ ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎంతసేపు ఉంటుంది వాళ్ళ స్టేటస్, లేదా వాళ్ళ స్థితి, ఎంతసేపు ఉంటుంది వాళ్ళ డబ్బు, ఎంతసేపు ఉంటుంది వాళ్ళ పదవి, ఎంతసేపు ఉంటుంది వాళ్ళకి, అవి ఏదో చూడాల్సిందే. మనిషి ఎదుటివాడు ఎవడు? నోరు తెరవండి. మనిషి ఎదుటివారెవరు? తల్లి, తండ్రి. ఎదుటివారెవరు? సేవకుడు అని ఆ వినయము, విధేయత ఆయన ధరించి ఉన్నాడు కాబట్టి, ఆ పోలిక ఉంది కాబట్టి అలాగే నడిపించబడతా ఉన్నాడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఆ పోలికని మనం ధరించుకుంటే ప్రియమైన వాళ్ళరా, ఏమండి, నిశ్చయముగా ఆయన పోలికలోనికి వచ్చుదుము గాక. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇంకొక మాట చెప్తాను చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 3వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 3వ వచనం. అందరు తీయండి. చదవండి, అందరు చదవండి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించయే నడుచుకొని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు ఏ ఆకారం అంట చెప్పండి? ఏ పోలిక? ఏ పోలిక? ఏ పోలిక? అక్కడ చూడండి, బాగా గమనించండి. పాప శరీర ఆకారం, పాప శరీర స్వభావం, పాప శరీర పోలిక, పాప శరీర పోలిక. అర్థమవుతుందా? యేసు ప్రభు పాపి కాదు, యేసు ప్రభు పాపము చెయ్యలేదు, యేసు ప్రభులో పాపము లేదు. ఆయన చూపులో కానీ, ఆయన నడకలో కానీ, ఆయన పడకలో కానీ, ఎప్పుడు ఆయన మాట తీరులో, ఏ విషయాలు సరే యేసయ్యలో పాపము లేదు.
ఎవరు ఎన్ని కోణాల్లో వెతికి 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 ఏమండి ఈయనలో పాపం చూద్దాం, ఈయనలో పాపం వెతుకుదామని చూసినా ఎవ్వరికి కనిపించలా. ఒక రోజున ప్రపంచంతో సవాల్ చేశాడు, నాలో పాపం అన్న ఎవడైనా నిరూపించగలరా, స్థాపించగలరా? ఎవరైనా స్థాపించగలరా? ఎవరు పళ్ళెత్తి మాట్లాడలేదు, ఇదిగో నువ్వు ఈ పాపం చేశావని నిరూపించలేకపోయారు. ప్రియమైన అంత ఘనమైన గొప్ప స్థితి అయింది. అయితే ఇప్పుడు దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసయ్యని లోకానికి పంపేటప్పుడే ఏ ఆకారం ఇచ్చాడంట? బాగా గమనించి గట్టిగా చెప్పండి. పాప శరీర ఆకారం, పాప శరీర పోలిక, పాప శరీర పోలిక ఆయనకి ధరింపజేసి ఈ లోకానికి పంపించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ మాట మీకు అర్థమయ్యేదానికి ఒక వాక్యం చూపిస్తాను చూడండి. యోహాను సువార్తమానం 1వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్తమానం 1వ అధ్యాయం 29వ వచనం చూడండి. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు, లోక పాపమును మోసుకొని పోవు. యేసయ్య పాప శరీర పోలికను ధరించుకొని ఏమండి ఈ లోకములో ఆయన నడిపించబడింది. ఎందుకయ్యా అంటే లోక పాపమును మోసుకొని పోయేదానికి. లోక పాపాన్ని చెప్పండి గట్టిగా. లోక పాపమును ఆయన మీద మోపితే మోసుకుని అలా వెళ్ళేదానికి. అర్థమవుతుందా? లోక పాపం ఆయన మీద మోపబడింది. మోపబడిన ఆ పాపం ఏమండి ఒక రోజున ఆ తోటలో ప్రార్థన చేస్తా అన్నాడు. ఏమని తెలిసిన? తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినా నా చిత్తం కాదు నీ చిత్తమే అన్నాడు. అది తొలగిపోలా, అలాగే ఉంది. అర్థమవుతుందా? ఎందుకు తెలిసినా ఆయన మీద మోపాడంట. పాప శరీర ఆకారంతో ఈ లోకానికి పంపాడు ఆయన. అర్థమవుతుందా? ఎందుకు తెలిసినా లోక పాపాన్ని మోసేదానికి. ఆయన పాపి కాదు, పాపము చేయలేదు, ఆయనలో పాపము లేదు. అయితే పాప శరీర ఆకారముగా ఆ పోలిక ఆయన ధరించాడు. ప్రియమైన వారు, యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇంకా మీకు అర్థం కావాలంటే మీకు చెప్తాను చూడండి. మన ఇళ్ళ దగ్గరికి, మన మీరున్న ఆ ఇళ్ళ దగ్గరికి, ప్రాంతాల దగ్గరికి కూరగాయలు అమ్మేవాళ్ళు వస్తారు, తర్వాత పాలు అమ్మేవాళ్ళు వస్తారు, తర్వాత పండ్లు అమ్మేవాళ్ళు వస్తారా లేదా? పండ్లండి, పండ్లు 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 అంటా ఉంటారు. కూరగాయలు కూరగాయలు కూరగాయలు, పాలు 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 అంటా ఉంటారు. నెయ్యి 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 అని వస్తారా లేదా? వస్తారా లేదా? ఆ తర్వాత ఇంకా మీరు గమనించారు అనుకోండి, పాత ఇనుప సామాను బండి మీ ఇంటి దగ్గరకు వచ్చింది, మీ ఓడలోకి వచ్చింది, మీ వీధిలోకి వచ్చింది అంటూ ఉంటారు. అవునా కదా? ఒకవేళ మీ దగ్గర పాత ఇనుప సామాను ఉందనుకోండి, ఆ వ్యక్తిని పేరు పెట్టి పిలుస్తారా? పేరు నీకు తెలుసా? ఏమని పిలుస్తారు? చూస్తున్నాను. పాత ఇనుప సామాను బండి అంటారా? అనరా? ఏ పాలు అంటారనరా? ఏ కూరగాయలు అంటారనరా? ఏ పండ్లు అంటారనరా? వాడు ఏమన్నా కోపం పెట్టుకొని పగ పెట్టుకొని నీ దగ్గరకు వచ్చి, ఏమ్మా నాకు పేరు లేదా, ఊరు లేదా అంటాడా? అంటాడా? అన్నే. ఎందుకని? మీదేం పెట్టుకున్నాడు? నోరు దేవుని మీదేం పెట్టుకున్నాడు? పండ్ల పుట్ట పెట్టుకున్నాడు. పండ్లు 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 అంటుండే, ఏ పండ్లు అంటే వచ్చేస్తాను. ఏ కూరగాయలు అంటే కూరగాయలు తీసుకో. ఎందుకంటే మోపబడింది, ఆయన మీద మోపబడింది. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా? ఆయన పేరు అది కాదు. పండ్లు అమ్మేవాడి పేరు పండ్లు కాదు, కూరగాయలు అమ్మేవాడి పేరు కూరగాయలు కాదు. అదేవిధంగా యేసు ప్రియమైన వాళ్ళరా ముఖం అదే, శరీరం అదే. అయితే ఆయన మీద ఏం మోపబడింది? నోరు తెరవండి. లోక పాపం మోపబడింది కాబట్టి లోక పాపాన్ని ఆయన మోసుకుని వెళ్తా. అందుకని అక్కడ రాయబడింది, ఇదిగో లోక పాపం మోసుకుని పోవు దేవునే గొర్రె పిల్ల అని. ప్రియమైన వాళ్ళరా ఆయనకు ఒక బిరుదు ఇవ్వడం జరిగింది. యేసు ప్రభు చూడండి, ఆయనకి నీ పాపము నా పాపము తెలుసా తెలీదా? నోరు తెరవండి. బైబిల్లో కీర్తనాకారుడు అంటాడు, 139వ కీర్తన చూస్తారా? చూడండి, 139వ కీర్తన తీసారా? చదవండి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట లేచుట
నడకను పడకను నా చర్యలన్నిటినీ యెహోవా మాట నా నాలుకకు అది నీకు పూర్తిగా వెనకను ముందును నీవు నన్ను నీ చెయ్యి నా మీద 7వ వచనం నేను ఎక్కడికి పోతున్నావు, నీ సన్నిధిని ఎక్కడికి పారిపోగలను, ఆకాశంకి ఎక్కిన అక్కడ ఉన్నావు, పాతాళ మందు పండుకొనను, వేకు రెక్కలు కట్టుకుని సముద్ర తింకంతంలో నివసించి అక్కడ నీ చెయ్యి అంధకారం నీకు అంధకారంగా ఉండదు, పట్ట పగుల్లాగా ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి ప్రియమైన వాళ్ళు. అంటే నేను మీరు అందరం కూర్చున్నది ఆయనకు తెలుసు, అవునా? లేచింది ఆయన తెలుసు, పడుకున్నది ఆయనకు తెలుసు. ఏమండి ఆ తర్వాత ఇంట్లో నుంచి బయలుదేరిపోయేటప్పుడు ఎక్కడికి పోతున్నావో తెలుసు, ఏం చేస్తున్నావో తెలుసు. నీ మాట నీ నోట రాక మునిపే ఏం మాట్లాడతావో కూడా ఆయనకి నోరు తెరవండి. అంటే సమస్తం ఆయన, చెప్పండి గట్టిగా, ఎరిగి ఉన్నాడు. అవునా కదా? నా బ్రతుకంతా ఆయనకి తెలుసు, మీ బ్రతుకంతా ఆయనకే. లోకంలో నాడి ఆడుతూ వాళ్ళ బ్రతుకంతా యేసయ్యకి చెప్పరేమండి. ఆయనకి మరుగైంది ఉందా? ఇప్పుడు యేసయ్య ఏం చేశాడంటే లోక పాపాన్ని ప్రచారం చేశాడా, మోసుకుంటా పోయాడా? నో తెరవండి గట్టిగా. ఇంకొకరు చెప్పుకుంటా పోయాడా? ఏమండి మోసుకుంటా వెళ్ళిపోయాడా? నోరు తెరవండి. అది మీకు అర్థం కావాల్సింది. పాప శరీర ఆకారం ఎందుకు ధరించాడయ్య అంటే, పాప శరీర పోలిక ఎందుకు ధరించాడయ్య అంటే, లోక పాపమును మోసుకొని పోయేదానికే. ఈ రోజున మన స్థితిని గమనిస్తే మనం ఏమండి పాపాన్ని మోస్తున్నామా, పాపాన్ని భరిస్తున్నామా, లేకపోతే పాపాన్ని ప్రచారం చేస్తున్నామా? భార్య ఏదో పొరపాటు చేసిందండి, లేదా భర్త ఏదో పొరపాటు జరిగిపోయిందండి, అర్థమవుతుందా? లేదా పిల్లల జీవితాలు ఉన్నాయి, పొరపాటు జరిగింది. పొరపాటు జరిగిన మనిషి ఉంటాడా? చెప్పరేమండి. ఉంటే మంచిదే, కాదనట్లే, ఉంటాడా? అందుకని ఆ పొరపాట్లు ఎత్తి చూపుకుంటా ప్రచారం చేసుకుంటా పోతా ఉంటారా? యేసు ప్రభు ప్రచారం చేయాలనుకుంటే ఏ ఒక్కడన్నా మిగులుతాడా? నోదర్ని ఏ ఒక్కడైనా ఆయన చెప్పుకొని ఉంటాడా? అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా. యేసయ్య చూడండి, ప్రతి ఒక్కరి పాపం ఆయన మీద లోక పాపమే మోపబడితే మోసుకుంటా వెళ్ళాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆ స్థితిలోనికి మనం రాగలగాలి, ఆ పోలికను మనం ధరించగలగాలి. అర్థమవుతుందా? ఈరోజు చూడండి, తన పొరపాటు అయితే ఏమో కప్పెట్టుకుంటారు, పక్కన పొరపాటు అయితే నోరు తెరవండి ప్రచారం చేస్తూ ఉంటారు. ఆ అమ్మాయి ఇట్టిట్టంటగ్గా, ఆ అబ్బాయి ఇట్టిట్టంటగ్గా, ఆ కుటుంబం ఇలా అంటగ్గా, వాళ్ళు ఇలాంటి వాళ్ళు అంటగా. నువ్వు ఎలాంటి దాన్ని నీకు తెలీదా? నువ్వు ఎలాంటి దాన్ని అర్థం కదా, నీకు తెలీదా? నీ వీపు నీకు కనపడదా? ఒకరి వీపు బాగా కనపడుతుందా? ఒకరు చేసి నీ బాగా కనపడతాయా? నీకు తెలీదా? ఆ తాగుపోతాడా, ఆ తిరిగిపోతాడా, అంత లెక్కలేని తినవా? నువ్వు ఒకప్పుడు ఎవరివి? అర్థమవుతుందా? నువ్వు ఒకప్పుడు ఎవరివి? అర్థమవుతుందా? నువ్వు చేసిన పాపం నీకు తెలీదా? నువ్వు తిరిగిన తిరుగులు నీకు తెలీదా? నువ్వు వేసిన వేషాలు తెలీదా? అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళు. ఒకసారి గుర్తెరగండి ప్రియమైన వాళ్ళు. ఏ రోజైనా సరే యేసయ్య ఏమండి, ఇదిగో నువ్వు పాపం చేశావు అని ఎవరి గురించైనా చెప్పాడా?